ఓం శాంతి. బాబా చెప్తున్నారు 25/5/24 బాబా యొక్క మధుర మహావాక్యాలు. ఈరోజు మధురమైన పిల్లలు, మీకు పవిత్రమైన నేత్రాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. మీకు జ్ఞానమనే 3వ నేత్రం లభించింది. కావున ఈ కళ్ళు ఎప్పుడు అశుద్ధంగా అవ్వకూడదు. ప్రశ్న: అనంతమైన సన్యాసులకు మీకు బాబా ఏ ఒక్క శ్రీమతాన్ని ఇచ్చారు? జవాబు: మీరు నరకం నుండి మరియు నరక వాసుల నుండి మీ బుద్ధి యోగాన్ని తప్పించి స్వర్గాన్ని స్మృతి చెయ్యాలి అని బాబా మీకు శ్రీమతాన్ని ఇచ్చారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి ద్వారా నరకమును త్యజించండి. పాత ప్రపంచమే నరకం. బాబా ఏమంటున్నారు? గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ బుద్ధి యోగాన్ని ఏం చేయండి? ఈ ప్రపంచానికి అతీతంగా ఉంచండి. మీరు బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. అంతేకాని ఒక్క హద్దులోని ఇంటిని త్యజించి ఇంకొక చోటికి వెళ్ళిపోవడం కాదు. మీది అనంతమైన వైరాగ్యం. ఇప్పుడు ఇది మీ వానప్రస్థ అవస్థ. అన్నిటినీ వదిలి ఇంటికి వెళ్ళాలి కదా. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు? అనంతమైన సన్యాసులకు మీకు బాబా ఏ శ్రీమతాన్ని ఇస్తున్నారు అంటే, నరకాన్ని ఏం చేయాలి? నరకము నుండి, నరక వాసుల నుండి కూడా బుద్ధి యోగాన్ని తప్పించండి. బాబాని స్వర్గాన్ని స్మృతి చెయ్యండి అని బాబా శ్రీమతం లభిస్తుంది మనకి సలహా. గృహస్థంలో ఉండండి, కానీ బుద్ధి నరకం నుండి పోయి స్వర్గం వైపు ఉండాలి. బుద్ధి ద్వారా ఈ ప్రపంచాన్ని సన్యాసించడం కాదు. ఈ ఇంటి ఇప్పుడు సన్యాసులు ఏం చేస్తారు? ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకి వెళ్ళిపోతారు. కానీ బాబా ఏం చెప్తున్నారు? అలా కాదు, ఇంట్లో ఉండండి, అన్నీ చేయండి, కానీ బుద్ధి ద్వారా తామర పువ్వు ఎలాగైతే బురదలో ఉంటూ బురదకి అతీతంగా భగవంతుడికి అతి ప్రియంగా ఉంటుందో, మన జీవితాన్ని కూడా మనం ఆ విధంగా తయారు చేసుకోవాలి. దానికి గుర్తుగానే దేవతలు ఎక్కడ కూర్చోబెడతారు? తామర పుష్పాల్లో కూర్చోబెడతారు. ఓం శాంతి. శివ్ భగవాన్ వాచ. ఈరోజు బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? శివ్ భగవాన్ వాచ. ఎవరి వాచ? భగవంతుడి వాచ కదా. ఇంకెవరి పేరును ప్రస్తావించేది లేదు. తన పేరునంటే బ్రహ్మ కూడా చెప్పలేదు. పతిత పావనుడు ఆ తండ్రి ఒక్కరే. కావున తప్పకుండా వారు పతితుల్లో పావనులుగా చేసేందుకు ఇక్కడికి వస్తారు. పావనంగా తయారు చేసే యుక్తిని కూడా ఇక్కడ తెలియచేస్తారు. శివ్ భగవాన్ వాచాన్ ఉందే కానీ శ్రీకృష్ణ భగవాన్ వాచాన్ లేదు. ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి. బ్యాడ్జీ ఉంది కదా, రచయిత మరియు రచనల ఆది మధ్యాంతరాల రహస్యమంతా ఇక్కడ ఈ బ్యాడ్జీలో చూపించబడింది. ఈ బ్యాడ్జీ తక్కువేమీ కాదు, ఇది ప్రేరణ విషయం కదా. బ్యాడ్జీ ఏంటి? మనకి వాల్యుబుల్. బ్యాడ్జీలో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుందని చెప్తున్నారు బాబా. మీరందరూ నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా ఆస్తికులుగా ఉన్నారు. నెంబర్ వారీగా అని తప్పకుండా అంటారు. రచయిత మరియు రచనల జ్ఞానమును కూడా అర్థం చేయించలేని వారు కొందరున్నారు. మరి వారిని సతో ప్రధాన బుద్ధి కలవారు అనైతే అన్నారు కదా. సతో ప్రధాన బుద్ధి, రజోబుద్ధి, తమో బుద్ధి కలవారు కూడా ఉన్నారు. సతో, రజో, తమో. ఎవరెవరు ఎలా ఎలా అర్థం చేసుకుంటారు అలా వారికి సతో ప్రధాన బుద్ధి, రజో బుద్ధి అని టైటిల్ లభిస్తాయి. కానీ వారితో అలా అనరు. అలా అంటే వెళ్ళిపోతారు. నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. క్లాస్లో ఉంది, అందరూ ఒకేలా ఉంటారు. ఆ పిల్లలు లేదు, ఒకే టీచర్ ఒకరే ఒకే పాఠం చెప్పినా కానీ పిల్లలు అర్థం చేసుకోవడంలో తేడా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా నెంబర్ వారీ
బాబా అంటారు, ఫస్ట్ క్లాస్ అయిన వారి ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు సత్యమైన సద్గురువు లభించారు. వారు మిమ్మల్ని పూర్తిగా సత్యమైన వారిగా చేస్తారని మీకు తెలుసు. సత్యమైన వారు దేవీ దేవతలు. వారు మళ్ళీ వామ మార్గంలో అసత్యమైన వారిగా అయిపోతారు. బాబా అంటారు, సత్యయుగంలో కేవలం దేవీ దేవతలైనా మీరే ఉంటారు, కానీ ఇంకెవరూ ఉండరు. ఇది ఎలా జరగగలదు అని కొందరు అంటారు. వారికి జ్ఞానం లేదు కదా. మనం నాస్తికుల నుండి ఆస్తికులుగా అయ్యామని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. రచయిత మరియు రచనల ఆది మధ్యంతర జ్ఞానాన్ని ఇప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు. బాబా అంటారు, నామరూపాలకు అతీతమైన వస్తువు కన్నులకు కనిపించదు. నామరూపాలకు అతీతమైన వస్తువు అంటే ప్రపంచంలో ఏదీ లేదు. ఉంటే అది కళ్ళకి కనిపిస్తుందా? కనిపించదు కదా. బాబా అంటారు, ఆకాశం అనంతమైంది, అది ఆకాశమని అనుభవం అవుతుంది కదా. ఆ జ్ఞానం కూడా ఉంది. మొత్తం ఆధారమంతా బుద్ధిపైనే ఉంది. రచయిత మరియు రచనల జ్ఞానమును ఒక్క తండ్రియే ఇస్తారు. ఇక్కడ రచయిత మరియు రచనల ఆది మధ్యంతర జ్ఞానం లభించగలదని కూడా వ్రాయాలి. ఇక్కడ రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంత మూడు రకాల జ్ఞానం ఇక్కడ తెలియచేయబడునని చెప్పి లభిస్తుందని వ్రాయండి. ఇటువంటి స్లోగన్లు ఎన్నో ఉన్నాయి. ప్రతిదినము కొత్త కొత్త పాయింట్లు, కొత్త కొత్త స్లోగన్లు వెలువడుతూ ఉంటాయి. ఆస్తికులుగా అయ్యేందుకు రచయిత మరియు రచనల జ్ఞానం తప్పకుండా కావాలి. దాంతో నాస్తికత్వం తొలగిపోతుంది. బాబా అంటారు, మీరు ఆస్తికులుగా అయ్యి విశ్వాధిపతులుగా అయిపోతారు. ఇక్కడ మీరు ఆస్తికులుగా ఉన్నారు, కానీ అందులోనూ నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా ఉన్నారు కదా. ఇక్కడ మీరు ఆస్తికులుగా ఉన్నారు, కానీ ఎలా ఉన్నారు? నెంబర్ వారీ పురుషార్థం అనుసారం. దాన్ని తెలుసుకోవలసింది మనుషులే. జంతువులైతే తెలుసుకోవు కదా. జంతువులు తెలుసుకుంటాయా? ఎవరు తెలుసుకోవాలి? మనుషులే తెలుసుకోవాలంటున్నారు బాబా. మనుషులే చాలా ఉన్నతులు, మళ్ళీ మనుషులే చాలా నీచులు. ఈ సమయంలో మనుష్య మాత్రులెవ్వరికీ రచయిత మరియు రచనల జ్ఞానాన్ని గురించి తెలియదు. బాబా అంటారు, బుద్ధిపై పూర్తిగా గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. బుద్ధికి మాయారూపి రావణుడు ఏ తాళం వేశాడు చెప్పండి? గాడ్రేజ్ తాళం కదా. ఆ తాళం తీయడానికి ఇప్పుడు ఎవరు వచ్చారు? బాబా వచ్చారు. మనం తండ్రి వద్దకు విశ్వాధిపతులుగా అయ్యేందుకు వచ్చామని మీకు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా తెలుసు. మీరు 100% పవిత్రతలో ఉంటారు. పవిత్రత ఉంది, శాంతి ఉంది, సుఖము ఉంది, ఆశీర్వాదాలు ఇస్తారు కదా. కానీ ఆ పదాలు భక్తి మార్గానికి చెందినవి. ఈ లక్ష్మీనారాయణులుగా మీరు చదువు ద్వారా అవుతారు. చదువును మళ్ళీ అందరి చేత చదివించాలి కూడా. చదువుకునేందుకు కుమారులు స్కూల్లోకి వెళ్తారు. బాబా అంటారు, కలిసి ఉండడం వల్ల చాలామంది పాడైపోతారు కూడా. ఎందుకంటే అశుద్ధమైన దృష్టి ఉంది కదా. అశుద్ధమైన దృష్టి ఉన్న కారణంగా పరదా వేస్తారు. అక్కడైతే అశుద్ధ దృష్టి ఉండదు. కావున ముసుగు కప్పుకోవలసిన అవసరం కూడా లేదు. ఎక్కడ? సత్యయుగంలో. బాబా అంటారు, ఈ లక్ష్మీనారాయణులకి ఎప్పుడైనా పరదాను వేయడం చూసారా? అక్కడైతే ఎప్పుడూ ఇటువంటి అశుద్ధమైన ఆలోచనలు కూడా రావు.
ఇక్కడ ఇది రావణ రాజ్యము. ఈ కళ్ళు చాలా చంచలమైనవి. ఈ కళ్ళు ఏంటి? చాలా చంచలమైనవి. తండ్రి వచ్చి జ్ఞాన చక్షువునిస్తారు కదా, మూడవ నేత్రాన్ని ఇస్తున్నారు, మంచేదో చెడేదో తెలుసుకోవడానికి. ఆత్మయే అన్నీ వింటుంది, చెబుతుంది, అన్ని పనులు చేసేది ఆత్మయే. ఇప్పుడు మీ ఆత్మ బాగుపడుతుంది. ఆత్మయే పాడై పాపాత్మగా అయిపోతుంది. బాబా అంటారు, ఎవరికైతే అశుద్ధమైన దృష్టి ఉంటుందో వారిని ఏమంటారు? పాపాత్ములు అని అంటారు. ఆ అశుద్ధమైన దృష్టిని తండ్రి తప్ప ఇంకెవరూ తీర్చిదిద్దలేరు. జ్ఞానపు శుద్ధమైన నేత్రాన్ని ఒక్క తండ్రియే ఇస్తారు. ఈ జ్ఞానమును గూర్చి కూడా మీకే తెలుసు. శాస్త్రాలైతే ఈ జ్ఞానం లేదని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఈ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైన వాటివన్నీ భక్తి మార్గానికి చెందినవని బాబా చెప్తారు. జప తప తీర్థాలను చేయడం ద్వారా నన్నెవరూ కలుసుకోరు. ఈ భక్తి మార్గం కొనసాగుతుంది. బాబా అంటారు, మీరు వచ్చినట్లయితే మేము మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యంతర జ్ఞానాన్ని వినిపిస్తాము అన్న సందేశమును మీరు అందరికీ ఇవ్వాలి. బాబా అంటారు కదా, బాబా ఏం చెప్తున్నారు? పిల్లలకి ఏ సందేశాన్ని ఇవ్వాలి? మీరు వచ్చినట్లయితే మేము మీకు రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యంతరాల జ్ఞానం వినిపిస్తామన్న సందేశాన్ని మీరందరికీ ఇవ్వాలి. పరంపిత పరమాత్మ చరిత్రను గూర్చి తెలియచేస్తామని చెప్పాలి. మనుష్య మాతృలకు ఏ మాత్రమో తెలియదు. ముఖ్యమైన పదం ఇదే. అక్కయ్యలు అన్నీలు మీరు వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్యంతర జ్ఞానాన్ని వినండి, చదువును చదవండి. దాని ద్వారా మీరు ఈ విధంగా అవుతారు. ఈ జ్ఞానమును పొందడం ద్వారా మరియు సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఈ విధంగా చక్రవర్తులుగా, సత్యుగి మహారాజు మహారాణులుగా అవ్వగలుగుతారు అని చెప్పండి. బాబా అంటారు, ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ చదువు ద్వారానే అలా అయ్యారు. ఎవరు? లక్ష్మీనారాయణులు కూడా ఈ చదువు ద్వారానే ఆ ప్రాప్తిని పొందారు. మరి మనం కూడా పొందాలా, పొందక్కర్లేదా? చెప్పండి. పొందాలి కదా. బాబా అంటారు, మీరు కూడా చదువు ద్వారానే అలా అవుతున్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగానికి ఎంతో ప్రభావం ఉంది. తండ్రి భారతదేశంలోకి వస్తారు. వారు ఇతర ఖండాల్లోకి ఎందుకు వస్తారు? తండ్రి ఎందుకు వస్తారు? తండ్రి అవినాశి సత్యన్ కావున తప్పకుండా ఏ భూమి అయితే తండ్రి అవినాశి సజ్జన్ కదా, కావున తప్పకుండా ఏ భూమి అయితే సదా నిలిచి ఉంటుందో ఆ భూమిపైకే వారు వస్తారు. ఏ భూమిపైకి అయితే భగవంతుని కాలు మోపబడుతుందో ఆ ధరణి ఎప్పుడూ వినాశనం కాచాలదు కదా, వినాశనం అవ్వచాలతట. బాబా అంటారు, దేవతల కొరకు ఈ భారతదేశం అయితే ఉంటుంది కదా, కేవలం ఇది పరివర్తన చెందుతుంది కదా. కేవలం బాబా ఏం చెప్తున్నారు? ఇప్పుడు పిల్లలందరికీ సత్యాన్నే వినిపిస్తున్నారా? కేవలం అలా వినిపిస్తున్నారా? లేదు కదా. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఎలా ఉంది? వినాశనానికి దగ్గరగా ఉంది. దేవాత్మలైన మనమైతే ఏం చేస్తాం? బాబా స్మృతి ద్వారా పాప యొక్క లెక్కాచారాన్ని పూర్తి చేసేసుకుంటున్నాం. బాబా అంటారు, భారతఖండమే అవుతుంది. భారతదేశంలో ఆల్రౌండ్ పాత్ర ఉంది కదా. భారత భూమిపైన ఏముంది? ఆల్రౌండ్ పాత్ర ఉంది అంటున్నారు బాబా. ఇంకే ఖండమును ఇలా అనరు కదా. సత్యము అయిన భగవంతుడే వచ్చి సత్యఖండాన్ని తయారు చేస్తున్నారు. మళ్ళీ రావణుడు వచ్చి అసత్యఖండంగా తయారు చేస్తాడు.
ఆ తర్వాత సత్యపు అంశం కూడా ఉండదు. బాబా అంటారు, కావున గురువులు కూడా సత్యమైన వారు లభించరు. ఆ సన్యాసుల అనుచరులు గృహస్థులే. మరి వారిని అనుచరులు అని ఎలా అనగలరు? పిల్లలు పవిత్రంగా అవ్వండి మరియు దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని ఇప్పుడు బాబా అంటారు. మీరు ఇప్పుడు పద్ధతులుగా అవ్వాలి. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు ఎలా అవ్వాలి కదా అని బాబా అంటారు, ఇప్పుడు మీరు ఎలా అవ్వాలి? దేవతలుగా అవ్వాలి. సన్యాసులు సంపూర్ణ నిర్వీకారులు కారు. సన్యాసులు సంపూర్ణ నిర్వీకారులు అయితే కాదు. ఎందుకంటే ఒక తల్లి గర్భాన వాళ్ళు జన్మ తీసుకుంటారు. పదే పదే ఏం చేస్తారు? పదే వికారాల వద్ద జన్మ తీసుకుంటారు కదా. బాబా అంటారు, కొందరు బాలబ్రహ్మచారులు కూడా ఉంటారు. అలా అయితే ఎందరో ఉన్నారు. విదేశాల్లో కూడా ఎందరో ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు సంభాళన కొరకు వివాహం చేసుకుంటారు. మళ్ళీ వారి కోసం ధనం కూడా వదిలి వెళ్తారు. మిగిలిన ధనాన్ని ధర్మార్థం దానం చేస్తారు. ఇక్కడైతే తమ ఇళ్లపై ఎంతో మమకారం ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత పిల్లలకు అప్పచెప్తారు. మళ్ళీ నా వెనుక మీరు వాటిని బాగా నడుపుతున్నారా లేదా అని పరిశీలిస్తూ ఉంటారు కదా. మళ్ళీ ఏం చేస్తారు? పిల్లల్ని పరిశీలిస్తూ ఉంటారు, బాగా నడుపుతున్నారా నడపట్లేదా అని. కానీ ఈ రోజుల్లో పిల్లలు తండ్రి వానప్రస్థుడు అవ్వడం మంచిదయ్యింది, తాళం చేతుల్లో అయితే దొరికాయి అని అంటారు కదా. కదా బాబా అంటారు, తండ్రి బ్రతికి ఉన్నప్పుడే అంతా పాడు చేస్తాడు. మళ్ళీ తండ్రిని ఇక్కడి నుండి అక్కడకు కదా, తండ్రిని ఇక్కడి నుండి వెళ్ళిపో అని కూడా అంటారట. బాబా అంటున్నారు, పిల్లలు తండ్రి బతికి ఉన్నప్పుడే అంతా పాడు చేసేస్తున్నారు కదా. ఇప్పుడు తండ్రి వానప్రస్థి కదా. బాబా ఏం చెప్తున్నారు? తాళం చేతుల్లో తండ్రి వానప్రస్థుడు అవ్వడం మంచిదైంది, తాళం చేతులైతే దొరికాయి కదా అని అంటారు. తండ్రి బ్రతికి ఉన్నప్పుడే అంతా పాడు చేస్తాడు. బాబా అంటారు, మళ్ళీ తండ్రిని ఇక్కడి నుండి వెళ్ళిపో అని కూడా అంటారు. సోదరులారా, మీరు వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్యంతర జ్ఞానం వినండి. ఈ సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా, దేవీ దేవతలుగా, విశ్వ మహారాజా మహారాణులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, విశ్వ మహారాజు మహారాణులుగా అయిపోతారు అని మీరు ప్రదర్శనలో వ్రాయండి. ఈ విధంగా బాబా పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. ఇదేంటి? అనేక జన్మల అంతిమ జన్మ. ఎప్పుడు సమయం సమాప్తం అవుతుందో ఎవ్వరికీ కూడా తెలీదు, తెలుసా? బాబా అంటారు, నేను ఇతరులోకి ప్రవేశిస్తానని బాబా అంటారు. బ్రహ్మ మరియు విష్ణువు ఉన్నారు. విష్ణువునకు 4 భుజాలు ఎందుకు చూపిస్తారు? 2 పురుషునివి, 2 పురుషుని భుజాలు, 2 స్త్రీవి. ఇక్కడ 2 స్త్రీవి. ఇక్కడ 4 భుజాలు గల మనుషులు ఎవరు ఉంటారా? ఇది అర్థం చేసుకునేందుకే చూపిస్తారు. బాబా అంటున్నారు, విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు కదా. విష్ణువు అనగా ఏంటి? లక్ష్మీనారాయణులు. బ్రహ్మకు కూడా అలా చూపిస్తారు. 2 భుజాలు బ్రహ్మవి, 2 భుజాలు సరస్వతివి. ఇరువురు కంబెండ్గా ఉండారని చెప్తున్నారు బాబా. బాబా అంటారు కదా, ఎందుకంటే సన్యాసం తీసుకొని ఇంకొక స్థానానికి వెళ్ళిపోవడం కాదు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధిని గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధిని నరకం నుండి త్యజించండి. నరకమును మర్చి బుద్ధి ద్వారా స్వర్గాన్ని స్మృతి చేయండి.
నరకం నుండి, నరకవాసుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి స్వర్గవాసులైన దేవీ దేవతలతో బుద్ధి యోగాన్ని జోడించండి. బాబా అంటారు, ఎవరైతే చదువుతారో వారి బుద్ధిలో మేము పాస్ అవుతాము, మళ్ళీ ఇది చేస్తాము అని ఉంటుంది కదా, ఉండదు. ఎవరైతే రాసినప్పుడు వాళ్ళకి ఎంత వస్తాయో, ఎలా పాస్ అవుతారో అంతా తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళ బుర్రలో ఒక ఆలోచన అనేది ఉంటుంది కదా, తర్వాత ఏ రకంగా తయారవ్వాలి అని. బాబా అంటారు, ఇంతకు ముందు వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు గురువులను ఆశ్రయించేవారు. నేను కూడా అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్న ఇతడి వానప్రస్థంలోనే ప్రవేశిస్తాను కదా. బ్రహ్మబాబా యొక్క లాస్ట్ జన్మలోనే నేను ప్రవేశిస్తాను. భగవాన్ వాచ, నేను అనేక జన్మల అంతిమ జన్మలోని శరీరంలోకి ప్రవేశిస్తాను. ఎవరైతే ప్రారంభం నుండి అంతిమం వరకు పాత్రను అభినయించారో అతడిలోకి ప్రవేశిస్తాను. ఎందుకంటే అతడే మొట్టమొదటి నెంబర్లోకి వెళ్ళవలసి ఉంటుంది. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతాడు. ఇరువురికి 4 భుజాలను చూపిస్తారు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా, మళ్ళీ లక్ష్మీనారాయణులే బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. దీని లెక్క ఉంది కదా. పిల్లలైన మీరు వెంటనే ఈ లెక్కను తెలియచేస్తారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకుంటూ వచ్చి సాధారణమైన వారిగా ఈ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. బాబా తర్వాత వీరి పేరును కూడా బ్రహ్మ అని పెట్టారు. బాబా అంటారు, బ్రహ్మకు తండ్రి ఎవరు? శివబాబా. మరి శివబాబాకి తండ్రి ఎవరు? ఎవ్వరూ లేరు. తప్పకుండా శివబాబానే అంటారు. వారు ఎలా రచించారు? దత్తత తీసుకున్నారు. నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను అని అంటారు కదా. బాబా అంటారు, కావున శివ భగవాన్ వాచ, ఏ బ్రాహ్మణులైతే కదా, శివ భగవాన్ వాచ కదా. బాబా అంటున్నారు, ఏ బ్రహ్మకైతే తన జన్మల గురించి తెలియదో అతడిలోకి నేను ప్రవేశిస్తాను అని వ్రాయాలి. బాబా అంటారు, అనేక జన్మల అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తాను. అది కదా. బాబా చెప్తున్నారు, అది కూడా ఎప్పుడైతే వానప్రస్థ అవస్థ వస్తుందో అప్పుడే వస్తా. ఈ విధంగా ఎంత సహజంగా తెలియచేస్తారు కదా. బాబా అంటారు, ఇంతకుముందు 60 సంవత్సరాల వయసులో గురువు వద్దకు వెళ్ళేవారు కదా. సగం సమయం అయిపోయాక ఇంకా చాలు, ఇంకేం పొందుతామని. బ్యాంకులో గురువుల వద్దకు వెళ్ళవలసిన అవసరం ఏముంది కదా. బ్యాంకులో అవసరం లేదు. బాల్యంలోనే ధరణి చేస్తే సద్గతిని పొందుతారు. బాబా చెప్తున్నారు, మరణిస్తే సద్గతిని పొందదు కదా. బాబా అంటారు, బాల్యంలోనే మరణిస్తే సద్గతిని పొందుతారని ఎలా అంటారు? ఇక్కడైతే ఎవరి సద్గతి జరగచాలదు బాబా అంటారు అని బాబా అర్థం చేయిస్తారట. ఇప్పుడు తండ్రి మీకు ఎంత సహయోగం ఇస్తారు, అర్థం చేయిస్తారు మరియు కదా. అందుకని బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? బాబా పిల్లలకి ఏం చెప్తున్నారు? బాల్యంలోనే మరణిస్తే ఏం చేస్తారు? సద్గతి కొరకు ఎలా చేస్తారు? బాబా అంటారు, ఇక్కడైతే ఎవరి సద్గతి జరగజాలదని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి మీకు ఎంత సహజంగా అర్థం చేయిస్తారు మరియు ఎలా తయారు చేస్తున్నారు? బాబా మనల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తున్నారు కదా. బాబా అంటారు, భక్తిలోనైతే మీరు మెట్లను దిగుతూ వచ్చారు. ఇది రావణ రాజ్యం కదా. బాబా కదా, ఆకారి ప్రపంచం ప్రారంభమవుతుంది కదా. బాబా ఏం చెప్తున్నారు? ఇది ఏ రాజ్యం? రావణ రాజ్యం. వికారీ ప్రపంచం ప్రారంభమవుతుంది. గురువులనైతే అందరూ ఆశ్రయించరు. నేను
ఎంతోమంది గురువుల వద్దకు వెళ్ళానని ఇతడు స్వయం అంటాడు. బాబా అంటారు, ఏ భగవంతుడైతే అందరికీ సద్గతనిస్తారో ఆ భగవంతుని గూర్చి తెలియనే తెలియదు. భక్తిలో చాలా కఠినమైన సవాళ్ళు ఏర్పడతాయి కదా, భక్తిలో చాలా కఠినమైన సంకెళ్ళు ఏర్పడతాయి. బాబా అంటారు, సంకెళ్ళు కూడా కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి. ఏదైనా భారీ వస్తువు ఎత్తేటప్పుడు దానిని ఎంత లావు సంకెళ్ళతో గట్టిగా ఎత్తుతారో అందులో కూడా అంతే కొందరు వెంటనే వచ్చి ఏం చేస్తారు, వెంటనే వచ్చి మీ మాటను వింటారు, బాగా చదువుతారు. కొందరైతే అర్థం చేసుకోరు. కొంచెంమంది ఏం చేయట్లేదు, జ్ఞానం చెప్తామంటే కనీసం అర్థం చేసుకోవడం కూడా చేసుకోవట్లేదు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, నెంబర్ వారీగా మాలలో మనులుగా అవుతారు. మనుషులు భక్తి మార్గంలో మాలను స్మరిస్తారు. జ్ఞానం ఏమాత్రమూ లేదు, మాలను తిప్పుతూ ఉండు అని గురువు అన్నారు. కాబట్టి ఇక రామా రామా అని అనిపిస్తుంది, అంతేకాని కదా. బాబా అంటున్నారు కదా, బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ, రామ అని ఎవరిని అంటారో, కృష్ణ అని ఎవరిని అంటారో, వారు ఎప్పుడు వస్తారో ఏమీ తెలీదు. కృష్ణుణ్ణి కూడా ద్వాపర యుగంలోకే తీసుకువెళ్ళారు. ఇది ఎవరు నేర్పించారు? గురువులు నేర్పించారు. కృష్ణుడు ద్వాపర యుగంలో వచ్చినట్లయితే మరి తర్వాత కలియుగం వచ్చేసిందా? బాబా అంటున్నారు కదా, కృష్ణుడు ద్వాపర యుగంలో వస్తే తర్వాత ఏంటి, కలియుగం వచ్చేసిందా? తమో ప్రధానంగా అయిపోయారా? నేను సంగమ యుగంలోనే వచ్చి తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయిపోయాము అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా అంటారు కదా, బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ, సంగమ యుగంలోనే వచ్చి తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా తయారు చేస్తానని బాబా చెప్తారు. మీరు ఎంత అంధవిశ్వాసులుగా అయిపోయారు, అవునా? ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేవారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇది పూర్తిగా యథార్థమైన విషయం అని అంటారు. ఎవరైనా బాగా అర్థం చేసుకుంటే మీరు బాగా అర్థం చేయిస్తున్నారు అని మీతో అంటారు. 84 జన్మల కథ కూడా తప్పకుండా ఉంది. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే, వారే వచ్చి మీకు పూర్తి జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి మనకి ఏం చేస్తారు, పూర్తి జ్ఞానాన్ని ఇస్తారు. అచ్చా, ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేవారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇది పూర్తిగా యథార్థమైన విషయం అని అంటారు. ఎవరైనా బాగా అర్థం చేసుకుంటే మీరు బాగా అర్థం చేయిస్తున్నారు అని మీతో అంటారు. 84 జన్మల కథ కూడా తప్పకుండా ఉంది. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే, వారే వచ్చి మీకు పూర్తి జ్ఞానాన్ని ఇస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సద్గురు అయిన తండ్రి స్మృతి ద్వారా బుద్ధిని సతో ప్రధానంగా చేసుకోవాలి. సత్యమైన వారిగా అవ్వాలి. ఆస్తికులుగా అయ్యి ఆస్తికులుగా తయారు చేసే సేవను చేయాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఇది వానప్రస్థ అవస్థ కావున అనంతమైన సన్యాసులుగా అయ్యి అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించేయాలి. పావనంగా అవ్వాలి. మళ్ళీ దైవీ గుణాలను ధారణ చేయాలి. వరదానము కదా, ఈరోజు బాబా వరదానం ఏం చెప్తున్నారు, దేహము మరియు దేహ ప్రపంచపు స్మృతి కన్నా అతీతంగా ఉంటూ సర్వబంధనముల నుండి ముక్తులుగా అయ్యే పరిస్థాభవ. ఏంటి, దేహం మరియు దేహ ప్రపంచం
అన్నిటి నుండి అతీతంగా ఉండండి. అన్నిటి నుంచి ఎలా ఉండండి? అతీతంగా ఉంటూ సర్వ బంధనాల నుండి ముక్తులుగా అవ్వండి. అప్పుడే పరిస్థాలుగా అవుతారు అంటున్నారు బాబా. బాబా అంటారు, ఎవరికైతే ఏ దేహము మరియు దేహదారులతో సంబంధం అనగా మనసు యొక్క ఆకర్షణ ఉండదో వారే పరిస్థాలు. పరిస్థాల పాదములు సదా ధరణి అంటే భూమి కన్నా పైనే ఉంటాయి. ధరణి నుండి పైకి అనగా దేహ భావపు స్మృతి కన్నా పైన ఉండటం. ఎవరైతే దేహం మరియు దేహ ప్రపంచపు స్మృతి కన్నా అతీతంగా ఉంటారో వారే సర్వ బంధనాల నుండి ముక్తులుగా అయ్యి పరిస్థాగా అవుతారు. అటువంటి పరిస్థాలే డబల్ లైట్ స్థితిని అనుభవం చేస్తారు. బాబా అంటారు స్లోగన్ను, వాణితో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణములు కనిపించాలి. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. ఏంటంటున్నారు బాబా? వాణితో పాటు నడవడిక మరియు ముఖం ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించాలట. అప్పుడే ఏం జరుగుతుంది? ప్రత్యక్షత జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను బంధన ముక్తి ఆత్మను అనుకోండి. నేను బంధన ముక్తి ఆత్మను. అన్ని బంధనాల నుంచి ఏమైపోవాలి? మనం ముక్తులైపోవాలన్నమాట. అచ్చా, ఓం శాంతి.